అంటే బీసీలో ఈ చైతన్యం వచ్చిందా, వస్తున్నదా, రాబోతున్నదా, మీరు తీసుకొస్తారా? అసలు ఆ స్థాయిలో ఓటు బ్యాంకుగా మలుచుకునేంత సినిమా ఉందా అనేది ఒక పెద్ద డిస్కషన్ విషయం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. విషయం ఏంటంటే మీడియా అంచనాలు ఇట్లా ఉండాలనేది కూడా మాకు మంచిగానే ఉంది. మీ అంచనాలు అట్లే ఉండాలా, మీడియా అంచనాలు ఇట్లున్నప్పుడే మేము ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం. ఓకే, నేను రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. అవేర్నెస్ కాదు, ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నా. 882 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తుంది. దానికి ఏం చేయబోతున్నాడు మళ్ళా అంటే నా వ్యూహాలు నా దగ్గర ఉంటాయి. ఇక్కడ సహజంగానే మీరు దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మీకుంటుంది. నేను ఎంతవరకు చెప్పాలో గంతవరకే చెప్పాలనేది నాకు కాదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ పోటీ చేయాలంటే ఆయనకు ఒక మినిమం 20, 30, 40, 50 కోట్లు ఉండాలి. క్యాండిడేట్ చాలా పాపులర్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఈ పార్టీలో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఆ పార్టీ ఎలివేషన్ దొరకడానికి వేరే పార్టీల నుంచి ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఇప్పుడు ఇదే కదా రాజకీయం అంటే. మేము వేరే పార్టీల నుంచి తీసుకోమండి. ఇప్పుడు మిగతా ఈక్వేషన్లన్నీ యాడ్ ఆన్ అవుతుంటాయేమో కావచ్చేమో. రఘు, ఇవేమి లేకుండా ఎట్లా అధికారం? ఒక మీరు ఫస్ట్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలంటే 20, 30, 50 కోట్లు కావాలని చెప్తారు. కేసీఆర్ దగ్గర కోట్లు లేకనే ఓడిపోయిండా కామారెడ్డి కాడ? రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేకనే ఓడిపోయిండా 2018లో కొడంగల్ కాడ? ఎన్టీ రామారావు దగ్గర డబ్బులు లేకనే కల్వకుర్తి కాడ ఓడిపోయిండా? అది తప్పు. ప్రజలు ఒక్కసారి అయ్యో అన్నారంటే దాని ముంగట ఏ డబ్బు నిలబడదు. ఆ అయ్యో అనే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది ఇక్కడ. పాన్ డబ్బా పెట్టినట్టు కాదు, పార్టీలు పెడితే మీ మైండ్ సెట్ అట్లా తయారు చేసారు వీళ్ళు. అంటే డబ్బులతోనే రాజకీయాలు చేయొచ్చు, డబ్బులతో రాజకీయాలు చేయొచ్చు అనుకున్నప్పుడు దానికి టీఆర్పీ పార్టీ మినాయింపు కాదు, బరాబర్ వాళ్ళకంటే బరాబర్ చేస్తుంది. కానీ మేము ఉద్యమం ద్వారా వస్తా ఉన్నాం. ఓకే, ప్రజాక్షేత్రంలోంచి ఉద్యమాన్ని ప్రజల మనసుల్లోకి చొరబడి దాన్ని ఓటుగా మలిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పైసలు ఇవ్వడం ద్వారా అవుతుంది, పైసలతోటే రేపు పొద్దుగా నువ్వు చూడు రఘు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జనం ఇలా పైసలన్నీ తీసుకొని మాకు ఓట్లు లేకపోతే నువ్వు చూడు. ఇప్పుడు ఒక ఎస్సీ అయిన పార్టీ పెడితే ఈయన దళితుడు, ఈయన వైపు బీసీలు రారు అనే ఒక లైన్ ఉంటుంది. ఒక బీసీ అయిన పార్టీ పెడితే దళితులు వీళ్ళ వైపు వీళ్ళ సైడ్ రారు అనే ఒక లైన్ ఉంటుంది. సో ఓన్లీ ప్యూర్ అదే కనుక నిజమైతే ఓన్లీ ప్యూర్ బీసీ వర్గాలతోనే మీరు అధికారంలోకి రావడం ఈజీనా? చాలా ఈజీ. ఒకటేం చెప్తా ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ ఈ రెడ్లు, వెలమలు, కమ్మలు మా మీద వాడబోతున్నటువంటి అస్త్రం చెప్తా. అది బీసీల పార్టీ అంటారా, మీరు గారట అనలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఎగేస్తారు. మాకు తెలుసు, అది ఎగేస్తూనే ఊరు కూడా. ఓకే, ఒకటి చెప్తా ఉన్నాం, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు, వెనకబడిన కులాలు కాదు, తరగతులు. ఈ తరగతులలో షెడ్యూల్ ట్రైబ్ ఒక తరగతి, షెడ్యూల్ క్యాస్ట్ ఒక తరగతి, ఇప్పుడున్నటువంటి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ మాది. ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈ వర్గాలన్నీ ఉంటాయి, ఈ తరగతులన్నీ ఉంటాయి. ఇవన్నిటిని కలిపితేనే బీసీ అంటారు. ఓకే, ఈ డెఫినేషన్ వాళ్ళు చెప్పరు. రెండోది, అట్లెవరైనా ఇంకా వాళ్ళ ట్రాప్లో పడరు అనుకో, అట్లెవరైనా వాళ్ళ ట్రాప్లో పడి మేము కాదంట అని అన్నారు అనుకో, నేను చెప్తా ఉన్నా, అట్లెవరైనా పడేది ఉంటే మీరు రెడ్లతోనే బోరిన అయినా వాళ్ళ దగ్గర ఓట్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అయ్యేస్తారా చెక్ చేసుకొని, ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అవుతారా చూసుకోరు. రెడ్డోల దగ్గర ఏ నియోజకవర్గానికి పోయినా పట్టుమని 10 ఓట్లు లేవు. ఆ ఓట్లతో వీళ్ళు ఎమ్మెల్యేలు అయితే కాలేరు కదా. వీళ్ళు ఎమ్మెల్యేలు కావాలంటే బీసీల ఓట్లతోనే కావాలి. ఓకే, లేదు రిజర్వ్ నియోజకవర్గం కదా, మరి ఎట్లా మళ్ళన్నా అంటే మా ఇళ్ళల్లో కూడా కోడన్లకు వచ్చినటువంటి దళిత బిడ్డలు ఉన్నారు, అల్లుండ్లకు వచ్చినటువంటి దళిత అల్లుండ్లు ఉన్నారు, మా ఇళ్ళల్లో మా పిల్లలు చేసుకున్నటువంటి ఎస్సీ బిడ్డలు ఉన్నారు, ఎస్టీ బిడ్డలు ఉన్నారు. రేపు పొద్దుగాల వాళ్ళు కూడా క్యాండిడేట్లు కావచ్చు కదా.